మొన్న మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ డూప్ ఆ స్టేజ్ మీద వైసీపీ పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద భారీ డైలాగులతో ఊగిపోయాడు. మామూలుగా ఊగిపోలా. ఎందుకంటే ఈ సినిమా పిచ్చోళ్ళకి స్టేజ్ ఎక్కితే ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదు. ఎలా మాట్లాడతారంటే తాగేసి మాట్లాడతారు, చూసావా? ఆ విధంగా మాట్లాడతారు. సినిమా పిచ్చి ఎంతవరకు ఉండాలంటే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, బయట వచ్చామా, అంతవరకే ఉండాలి సినిమా పిచ్చి. సినిమా పిచ్చిని ఇక్కడికి ఎక్కించుకున్నామనుకో దాన్ని పిచ్చి అనరు, దానికి ఇంకొక లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇటువంటి పిత్రేసగాలకంతా కూడా ఆ పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. అభిమానం ఉండాలా, ఎంతవరకు ఉండాలా? లిమిట్స్లో ఉండాలి. ఆ అభిమానం ఓవర్ అయిందనుకో అది పిచ్చి కన్నా ఇంకా ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది. అది మంచిది కాదు, అతనికి మంచిది కాదు, సమాజానికి కూడా మంచిది కాదు. ఈ సినిమా పిచ్చిలో కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ పార్టీ గురించి నోటుకు వచ్చేట్టు వాగుతున్నారు సినిమా స్టేజ్ల మీద. గతంలో అనేక సందర్భాల్లో వైసీపీ వాళ్ళు చెప్పడం జరిగింది, సినిమా స్టేజ్ల మీద రాజకీయాలకు సంబంధించి మాట్లాడకండి, మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. అయినా కానీ ఈ సినీ పిచ్చిలో ఉంటారు కొంతమంది యూత్, వాళ్ళకి తలకి ఎక్కదు. అది ఏం మతమో మనకైతే తెలియదు, కానీ ఆ మతం ఎప్పుడు దిగుతుందో తెలియదు, కానీ దిగే టైం అయితే వస్తుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ డూప్ అతను మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా స్టేజ్ మీద మురిగాడు కదా. ఏం మురిగాడు ఒకసారి మీరందరూ కూడా వినండి. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ చాలా స్థాయి కాదు. ఖబర్దార్, మా పవన్ అన్న జోలికి కానీ, మా చిరంజీవి మెగా ఫ్యామిలీ జోలికి కానీ ఎవరైనా వస్తే మాటలు ఉండవు. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. మా మెగా ఫ్యామిలీని కానీ, మా పవన్ అన్న జోలికి కానీ ఎవరన్నా పిచ్చి కుక్కలు మొరిగితే గుట్టలో తీసుకుంటే సామెత తెలియజేసుకుంటాను. జై పవన్ స్టార్, జై చిరంజీవి, జై రామ్ చరణ్, జై స్వామినాయుడు గారికి జై. విన్నాడు కదా ఏం మురిగాడు. మురిగిన తర్వాత వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటారా? వాళ్ళకి కాలం చూడగాలింది, మామూలుగా కాలే. నా సామిరంగా మరుసటి రోజుకే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. అతని ఫోన్ నెంబర్ ఎలానో పడేశారు. నా సామిరంగా నాన్ స్టాప్గా, మామూలు కూడా నాన్ స్టాప్గా ఫోన్స్ మీద ఫోన్ బీభత్సంగా ఎక్కి దిగేసినారు. ఆ ఆడియోస్ కూడా, కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ వాళ్ళు అంటే బూతులతో ఇట్లా వైసీపీ వాళ్ళు మర్యాదగా చెప్పారు, అరే భయ్ నీకు ఎందుకురా భయ్, సినిమా స్టేజ్ మీదకి వెళ్ళావు, నీకు నచ్చినటువంటి వ్యక్తుల్ని పొగుడుకో, తప్పు లేదు, కానీ వేరే వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడకూడదు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ జోలికి, మెగా ఫ్యామిలీకి జోలికి వస్తే ఏదో చేసేస్తామని చెప్పేసి మాట్లాడారు కదా. మరి గతంలో మన బాలకృష్ణ గారు ఎన్ని మాటలు మాట్లాడలేదు, అయ్యన పాత్రుడు ఎన్నిసార్లు మాట్లాడలేదు, వాళ్ళ కుమారుడు ఎన్నిసార్లు మాట్లాడలేదు, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కారు కూతలు కూశాడు కదా. మరి అతను ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కదా. అదేవిధంగా మన హైపరాది ఇప్పుడైతే ఇంకా వాళ్ళు ఏదో భిక్ష పెట్టారని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ వాడు ఒకసారి పాత పోస్టులు, సోషల్ మీడియా పోస్టులు చూస్తే అది ఏ విధంగా పెట్టుంటాడో మీరందరూ కూడా చూడొచ్చు ఒకసారి. అమ్మనా బూతులే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, ఆ ఫ్యామిలీ గురించి. ఇప్పుడైతే వాళ్ళు ఏదో భిక్ష పెట్టారని చెప్పేసి వాళ్ళని పొగుడుతున్నాడు, కానీ వీడు కూడా వాళ్ళకి వ్యతిరేకమే. అప్పుడు ఈయన టీడీపీ సపోర్టరు, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సపోర్టర్గా మారిపోయాడు. అసలు ఎనీహా వాళ్ళ కింద బతుకుతున్నాడు కాబట్టి ఇంకా వాళ్ళ సపోర్ట్గా మాట్లాడడంలో తప్పలేదు. మరి వాళ్ళంతా గతంలో మాట్లాడిన మాటలంతా కూడా ఏమయ్యాయి? మరి వాటంతా కూడా ఖండిస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్ళి తంతారు వీళ్ళంతా కూడా. కాబట్టి ఓవర్గా ఉండకూడదు, ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకే ఉండాలి. సో వైసీపీ వాళ్ళు ఎక్కి దిగేసినారు. స్టిల్ ఇంకా వాడికి ఫోన్ వెళ్తూనే ఉన్నాయంట. ఎందుకు అలా మాట్లాడావు అని చెప్పేసి బీభత్సంగా ఫోన్స్ వెళ్తుంటే ఈరోజు మనోడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, నేను అలా మాట్లాడే ఉండాల్సింది కాదు, నేను ఏదో అనుకోని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అయిపోయింది, ఇలా మాట్లాడేసాను, నన్ను క్షమించండి, దీనికి మించి నేను ఎక్కువగా చెప్పలేను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి మీరందరూ కూడా వినండి. నమస్తే భయ్ అందరికి. ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు, అది ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. దాదాపుగా ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, చూడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. పెద్ద అయిన దాంట్లో బర్త్డే ఫంక్షన్లో నేను మాట్లాడడం తప్పే, చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో నేను చెప్పడం తప్పే పెద్ద అయిన దాంట్లో. కాకపోతే నేను కెమెరామన్ గంగతో రాంబాబులే డైలాగ్ నేను ఫిక్స్ అయినది ఇది ఆన్ ది స్పాట్ లో వచ్చింది. నేను చెప్తున్నా జగన్ గారి ఫ్యాన్స్ కూడా నేను ఇదే చెప్తున్నాను, మీ మనోభావాలు ఏమైనా దెబ్బ తీసింటే నేను మనస్ఫూర్తిగా చెప్తాను నిజంగా. సారీ,
సారీ ఇంతకంటే నేను ఏం చెప్పలేను ఇంక నేను